సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే రచ్చ. దళపతి విజయ్ చివరి సినిమా జననాయకన్. మన బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమాకి జిరాక్స్ కాపీనా? ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ ఎందుకు ఇంత డిసప్పాయింట్ అవుతున్నారు? అంతేకాదు, జనవరి 9న బాక్సాఫీస్ దగ్గర అసలైన యుద్ధం జరగబోతోంది. ఒక పక్క దళపతి విజయ్, మరోపక్క మన డార్లింగ్ ప్రభాస్ ది రాజా సాబ్. లయన్ కథతో వస్తున్న విజయ్ గెలుస్తాడా, లేక డైనోసార్ ప్రభాస్ తొక్కి పారేస్తాడా? అసలు జననాయకన్ ట్రైలర్లో అంతలా కాపీ కొట్టిన సీన్స్ ఏమున్నాయి? డైరెక్టర్ వినోద్ ఏమంటున్నారు? ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా విజయ్ జననాయకన్ ట్రైలర్ విషయానికి వస్తే విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి. విజయ్ స్టైలిష్గా ఉన్నాడు. కానీ కథ మాత్రం మనకు బాగా తెలిసినట్టే ఉంది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ అంటున్న మాట, ఇది మన బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమాకి ఫ్రీ మేక్లా ఉందేంటి? ఎందుకంటే, ఒకటి, భగవంత్ కేసరిలో బాలయ్య బాబు శ్రీలీలని ఆర్మీలో చేర్పించడానికి ట్రై చేస్తారు. ఇక్కడ విజయ్ కూడా హీరోయిన్ మమితా బైజ్ని స్ట్రాంగ్గా మార్చడానికి ట్రై చేస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. 2, విలన్. అక్కడ అర్జున్ రాంపాల్, ఇక్కడ బాబీ డియోల్. హీరోయిన్ని విలన్ గ్యాంగ్ కొట్టడం, అది చూసి హీరోకి కోపం రావడం అచ్చం భగవంత్ కేసరి సీన్స్ లాగే ఉన్నాయి. 3, డైలాగ్స్ మరియు ఎమోషన్. తండ్రి లాంటి పాత్ర, కూతురు లాంటి పాత్ర మధ్య ఎమోషన్ సేమ్ టు సేమ్ దింపేసినట్లు అనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. విజయ్ లాంటి స్టార్ హీరో తన చివరి సినిమాకి ఇలాంటి రొటీన్ రీమేక్ కథని ఎంచుకోవడం ఏంటి అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ రీమేక్ వార్తల మీద డైరెక్టర్ వినోద్ స్పందించారు. ఆయన మాటలు వింటే ఇది రీమేక్ అని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే అనిపిస్తుంది. ఆయన ఏమన్నారంటే, ఇది రీమేకా కాదా అని ఇప్పుడే ఆలోచించకండి. సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క షో చూడండి, మీకే అర్థమవుతుంది. కొన్ని సీన్స్ ఇన్స్పిరేషన్గా అనిపించినా ఇది మాత్రం 100% దళపతి సినిమానే అని చెప్పుకొచ్చారు. అంటే కథలో ఆత్మ అదే. ఆయన విజయ్ ఇమేజ్కి తగ్గట్టు పొలిటికల్ డైలాగ్స్ యాడ్ చేసి మార్చారని అర్థమవుతోంది. తమిళ ఆడియన్స్కి ఇది కొత్తగా ఉండొచ్చు, కానీ మన తెలుగు వాళ్లకు మాత్రం ఇది పక్కా భగవంత్ కేసరి రీమేక్ లాగే అనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వద్దాం. జనవరి 9, 2026 బాక్సాఫీస్ దగ్గర నిప్పులు చెరగబోతున్నాయి. ఎందుకంటే అదే రోజు మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ ది రాజా సాబ్ కూడా రిలీజ్ అవుతోంది. ఇది మామూలు పోటీ కాదు, లయన్ వర్సెస్ డైనోసార్. ఎందుకంటే జననాయకన్ అనేది మన బాలయ్య లయన్ సినిమాకి అడాప్టేషన్ అయితే దానికి పోటీగా వస్తోంది మన ప్రభాస్ డైనోసార్. ప్రభాస్ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మారుతి డైరెక్షన్, హారర్ కామెడీ జానర్, పైగా సంజయ్ దత్ లాంటి పవర్ఫుల్ కాస్టింగ్. కానీ విజయ్ సినిమాకి రీమేక్ అనే మచ్చపడింది. పైగా తెలుగులో ఆల్రెడీ మనం చూసేసిన కథే కాబట్టి మన ఆడియన్స్ ప్రభాస్ సినిమాకే ఓటు వేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. విజయ్కి ఇది చివరి సినిమా కాబట్టి ఎమోషనల్గా ఫ్యాన్స్ కనెక్ట్ అవ్వచ్చు. కానీ కంటెంట్ పరంగా చూస్తే మాత్రం ప్రభాస్ ది రాజా సాబ్ చేతిలో పైచేయి ఉన్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి, జననాయకన్ గెలుస్తుందా, లేక ఎంటర్టైన్మెంట్తో వచ్చే కొత్త కథ రాజా సాబ్ గెలుస్తుందా? మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? బాలయ్య బాబు భగవంత్ కేసరి కథతో వస్తున్న విజయ్ గెలుస్తాడా, లేక ప్రభాస్ గెలుస్తాడా? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.